వెల్కమ్ టు డిఎస్సి పడి ఛానల్ అండి. నిన్న మనకు మార్నింగ్ వీడియోలో అయితే బిఫోర్ వీడియోలో మనకి ఈరోజు 11:30కి సిలబస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, మనకి బుక్లెట్ వచ్చేవరకు ఇలా ఉంది. సిలబస్ ప్యాటర్న్ బుక్ వచ్చేవరకు ఇలా ఉందండి. ఓకేనా, మెయిన్గా ఇక్కడ చూడండి, సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి 2024 అని ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ చూడండి, ఫాలో 2023 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3rd క్లాస్ టు 10th క్లాస్. ఓకేనా, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2023 నుంచి 24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో అదే మనం చదవాలండి. ఓకేనా, ఇప్పుడు అది మనం చదువుతూ ఉన్నాం ప్రజెంట్. పెద్ద మార్పులు అయితే ఏముండదు అనుకుంటున్నా, ఏమీ లేదండి పెద్ద మార్పు అయితే దీంట్లో. సెకండరీ గ్రేడ్ టీచర్స్, నెక్స్ట్ ఎస్జిటి సిలబస్ అయితే ముందు మనం డిస్కస్ చేసుకుందాం అండి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చూద్దాం. నెక్స్ట్ ఎస్జిటి వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్ ఉంటుందండి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ వచ్చి 8 మార్క్స్ ఉంటుంది. కంటెంట్ అండ్ మెథడాలజీ 40 + 20 60 మార్క్స్, టోటల్గా 80 మార్క్స్ అనేది మనకు ఎగ్జామ్ డిఎస్సి అనేది జరుగుతుంది. ఓకేనా, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషను, టీచర్స్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ కన్సర్న్స్ అనేవి చూసుకోండి అండి మెయిన్ టాపిక్స్గా. మెయిన్గా మనం ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వడం మంచిదండి. టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్లో డైలీ సిలబస్ ప్రకారం సోషల్ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుందండి. సోషల్కి యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనం వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది మన ఛానల్లో. చూడండి, నెక్స్ట్ మన 10th క్లాస్కి వచ్చేవరకు మన నెక్స్ట్ తెలుగు కంటెంట్ వచ్చేవరకు 3rd to 8th క్లాస్ డిఫికల్ట్ లెవెల్ అప్ టు 8 మార్క్స్ అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ స్టడీస్ వారికి చూడండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్ ఉంటుంది. కంటెంట్ వచ్చేవరకు 40 మార్క్స్ అండి. మెథడాలజీ వచ్చి 20 మార్క్స్ ఉంది. టోటల్గా మనకి 80 మార్క్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుందండి. ఒక 80 మార్క్స్కి మనకి క్వశ్చన్స్ వచ్చేవరకు 160 క్వశ్చన్స్ వస్తాయండి. ఈచ్ క్వశ్చన్ వచ్చి మనకు ½ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. పార్ట్ 1లో మన జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి 10 మార్క్స్ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ టీచర్స్ ఎంపవర్మెంట్, ఇవైతే సబ్ హెడింగ్స్ మన బుక్లో ఉన్నాయన్నీ కంపల్సరీ యాజ్ పర్ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్స్ని మెయింటైన్ చేయడం, మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేయండి, అవుట్ సైడ్ మెటీరియల్ కాకుండా. ఓకేనా, కంటెంట్ వచ్చేసరికి మనకి క్లాస్ 6th to ఇంటర్మీడియట్ లెవెల్ అనేది ఉంటుందండి సోషల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. ఓకేనా, చూడండి సబ్ హెడ్డింగ్స్ మొత్తం యూనివర్స్, ఒరిజిన్, గెలాక్సీ, సెలెస్టియల్ బాడీస్, కాన్స్టలేషన్ అంటే ఒక లెసన్ ప్లస్ అందులో ఉన్న సబ్ హెడ్డింగ్స్ మ్యాథ్స్ కూడా చదువుకోవాలండి కంపల్సరీ. టెక్స్ట్ బుక్స్ అనేది మీరు బియాండ్ టెక్స్ట్ బుక్స్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతే సరిపోయింది. మనకు మెయిన్ టెక్స్ట్ బుక్ అనేది ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ వరకు సిలబస్ అనేది ఉందండి. మనకు ఇది ఒక మంచి అవకాశం అండి, ముందుగానే మనకి సిలబస్ ఇవ్వడం అనేది. సిలబస్ అంటే ఏం చదవాలి, ఎలా చదువుకోవాలి, సిలబస్ ఏంటి అని గందరగోళం లేకుండా ముందుగానే మనకి టైంతో పాటు మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. ప్రిపేర్ అవ్వడం, ఇంకా మన టైం స్టార్ట్ చేయండి. అలాగే మీకు ఈ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్తానండి. మీరు మెయిన్ సైట్కి వెళ్ళండి. మెయిన్ సైట్లో కంపల్సరీ మెయిన్ సైటే ఎక్కడైనా డిఎస్సికి మెయిన్ సైట్ వాడండి. ఓకేనా, మెయిన్ సైట్లో మనకి ఈ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. లేదా మీకు మన ఛానల్లో డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఒకసారి మన డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి, మీకు ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా. సిలబస్ మొత్తం తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ మీకు లింక్ పెడతానండి. ఓకేనా, మెయిన్ సైట్ లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మనకి అక్కడ వచ్చేవరకు డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ అనేది ఉంటుంది. అప్లికేషను
నెక్స్ట్ మెగా డిఎస్సి 2024 సజెస్టివ్ సిలబస్ క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్ అని ఉంటుందండి. అక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. డైరెక్ట్గా మనం సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకా ఇబ్బంది ఉండదు. ఓకేనా, డైరెక్ట్గా మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, మన సెల్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు 11:30కి మనకి సిలబస్ ఇవ్వడం అయితే జరిగిందండి. సిలబస్ బేస్డ్ మీద మన ఛానల్లో వీడియోలు చేయడం జరుగుతుందండి. మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.